జయవారు ఛానల్ భారతీయులందరికీ నమస్కారం. ఈనాడు దేశంలో జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల యొక్క అసెంబ్లీ ఎన్నికలు పరిశీలించుకున్నట్లయితే, ఇంతకుముందు పశ్చిమ బెంగాల్ గురించి నేను రెండు వీడియోలు చేయటం జరిగింది. పోతే తమిళనాడు గురించి ఒకసారి పరిశీలించినట్లయితే, తమిళనాడు విషయం వచ్చేటప్పటికి ఇంతవరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అక్కడ ప్రజల యొక్క ప్రాంతీయతత్వాన్ని, ప్రాంతీయ భాష, వాళ్ళ యొక్క ఏదైతే ప్రజలకి ఫీలింగ్స్ ఉంటాయో ఆ ఫీలింగ్స్ని అసరాగా తీసుకుని వాళ్ళు రెచ్చగొట్టి అక్కడున్నటువంటి ఆ ప్రాంతీయతత్వంతో జాతీయ భావాలు ప్రజల్లోకి వెళ్ళకుండా ప్రాంతీయ భావాలతోటి వాళ్ళని పెంచి పోషిస్తూ అదేదో ఒక ప్రత్యేక దేశంగా వాళ్ళు ఆ ప్రజల్ని రెచ్చగొడుతూ అధికారంలో కొనసాగుతూ ఉన్నారు ఇంతవరకుని. అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే అని ఇలా రకరకాలుగా వాళ్ళు ప్రాంతీయ పార్టీలతోటి ఈ రకంగా నడుస్తూ ఉన్నది. కానీ ఈనాడు పరిస్థితి ఒక విధంగా కాదు. అక్కడ ఈనాడు స్టాలిన్ ఒక కుటుంబం చూసుకున్నట్లయితే, అక్కడ తమిళనాడులో వాళ్ళు ఫ్యామిలీ నుంచి చూసుకున్నట్లయితే అందరూ కూడా అవినీతి పరులే, అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తులు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ అవినీతిని వీటిని పట్టించుకోకుండా వీళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రాంతీయ భావాల్ని ఏదైతే ఉందో వాటిని మాత్రమే వారు అసలుగా వాటిని మాత్రమే వారు ఎంతో ప్రజలు వాటిని వాళ్ళకున్నటువంటి అభిమానాన్ని వీళ్ళు క్రాస్ చేసుకుంటూ అనేది జరుగుతున్నది. అయితే ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అన్నామలై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఒక జాతీయ భావాల్ని ఆ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచన కలిగేలాగా జాతీయ భావాలు వాళ్ళలో ఒక విత్తనమైతే నాటడం జరిగింది. ఖచ్చితంగా ఈనాడు ఒక జాతీయ భావాలతోటి కొంతవరకైనా సరే అక్కడ ఆలోచించడం జరుగుతున్నది. మిగతా పార్టీలన్నీ కూడా డిఎంకే కానివ్వండి, అన్నా డిఎంకే కానివ్వండి, వీళ్ళందరూ కూడా అదేదో ఇంకా మిగతా చాలామంది పార్టీలు పెట్టారు. వీళ్ళందరూ కూడా అదేదో ఒక ప్రత్యేక దేశంగా, ఇది మన ప్రత్యేక దేశం అన్నట్టుగా వాళ్ళ ప్రత్యేక దేశంగా దాన్ని వాళ్ళు చిత్రీకరిస్తూ ఉంటారు. అక్కడ ఆ రకంగా చిత్రీకరించి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. కానీ ఈనాడు పరిస్థితి అది కాదు. ఖచ్చితంగా ఒక ఆలోచనలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక ఆలోచన వాళ్ళలో జాతీయ భావాలు మొలకెత్తినాయి అనే దాంట్లో కొంతవరకైనా సరే కనపడుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి మతాన్ని ఇప్పుడు ఏదైతే మామూలుగా తమిళనాడు ఉందో, తమిళనాడులో అత్యున్నతమైనటువంటి దేవాలయాలన్నీ కూడా చాలా గొప్ప దేవాలయాలన్నీ కూడా, పుణ్యక్షేత్రాలన్నీ కూడా తమిళనాడులో ఉన్నాయి. అయితే ఏదైతే సనాతన ధర్మం అక్కడ ఉందో వాటిలన్నిటిలో సంస్కృతిని, సాంప్రదాయాల్ని వీళ్ళు ఖచ్చితంగా వాటిని అనగదొక్కుతూ అక్కడ ఉన్నటువంటి వాటిని ప్రజల నుంచి వాటిని దూరం చేయాలని చూసేటువంటి వాళ్ళు వేరే మతాన్ని అక్కడ ప్రచారం చేయించి అక్కడ ఉన్నటువంటి మత ప్రచారం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళన్నీ కూడా సనాతనానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఈ సనాతనానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ఈ ఎవడైతే స్టాలిన్ ఉన్నాడో, ఈ స్టాలిన్ అనేవారు వీళ్ళు బాబు కొడుకు కూడా అక్కడ ఈ రకమైనటువంటి పద్ధతిలో వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటూ గురించి సనాతనం పైన కూడా వాళ్ళు విసుగొక్కుతూ ఉంటారు. ఆ రకంగా అక్కడ జరుగుతూ ఉంది. అయితే ఈ పరిస్థితులు అన్నామలై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఒక మార్పు తీసుకురావటం జరిగింది. ఖచ్చితంగా ఈనాడు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అక్కడ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలోకి వస్తుంది. పశ్చిమ బెంగాల్ వస్తుంది. ఇక్కడ పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి తమిళనాడు కూడా ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది అనేది ఇక్కడ 2 రాష్ట్రాలు. జరిగే 5 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు అధికార మార్పిడి ఖచ్చితంగా జరుగుతుంది. ఇకపోతే కేరళ వచ్చేటప్పటికి కేరళలో పరిస్థితి కూడా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు అక్కడ ఉన్నటువంటి మత విద్వేషాలు రేకెత్తించటం,
హిందువుల మీద దాడులు చేయించటం రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ ఏ రాష్ట్రంలో చూసుకున్నా ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఉన్న కాడ హిందువుల మీద మిగతా కమ్యూనిటీని దాడి చేయించటం, క్రిస్టియన్ ముస్లింల చేత దాడులు చేయించటం, ఈ యొక్క కార్యక్రమాల్ని మామూలుగా వీళ్ళు ఇతర మతస్థులకి ప్రోత్సాహాన్ని అందిస్తూ వీళ్ళు పబ్బం గడుపుకోవటం గురించి, వీళ్ళు ఓటు బ్యాంకుల గురించి చేస్తున్నారనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది, మనం చూస్తూ ఉన్నాం. అంతే కాబట్టి కేరళ కూడా అదే పరిస్థితి. కేరళ వచ్చేటప్పటికి పినరయి విజయ ఈనాడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారు మొత్తం వాళ్ళ కుటుంబం అంతా కూడా అవినీతి ఊబిలో కూరుకుపోయారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అక్కడ కూడా అధికార మార్పిడి జరుగుద్ది ఖచ్చితంగా. ఆ అధికార మార్పిడి అనేది ఏ రకంగా జరుగుతుంది అంటే ఈ కాంగ్రెస్ కూటమి, ఇండి కూటమి అక్కడ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే భారతీయ జనతా పార్టీ అక్కడ 15-16% ఓట్లు సాధించుకుని ఒక 5-6 సీట్లు సంపాదించుకుని అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నది అని చెప్పేసి ఖచ్చితంగా మనం భావించవచ్చు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. అస్సాం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అలాగే ఒక రాష్ట్రం తప్పించి మిగతా రాష్ట్రాలన్నీ కూడా అధికార మార్పిడి అయితే జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈనాడు ఉన్నటువంటి ఈ ఇటు వచ్చేటప్పటికి తమిళనాడులో కూడా ఎవరైతే మధ్యలో ఓ పార్టీ సినీ యాక్టర్ ఒక జోసెఫ్ విజయ్ ఎవరో ఉన్నారో ఆయన పార్టీ పెట్టి ప్రజల్లో చాలా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకి బాగుందని చెప్పేసి అంటున్నారు. కానీ ఆయనకు వచ్చేటువంటి పరిస్థితి ఏంటంటే ఆయనకు కూడా ఒక 15-16% ఓట్లు మాత్రం వస్తాయి. ఒక 10 లోపు సీట్లు వస్తాయి అనేది మాత్రం నా అంచనా. ఖచ్చితంగా అంతకు మించి మాత్రం రావు. ఆయనకి జనం మాత్రం ఫాలోయింగ్ చాలా ఎక్కువగానే ఉంది. ఉన్నప్పటికైనా సరే ఇంతకు మించి మాత్రం జరిగే పని కాదు అని చెప్పేసి నా భావన. కాబట్టి ఈనాడు ఉన్నటువంటి అలాగే ఎక్కడికక్కడ పుదుచ్చేరి కానివ్వండి ఎన్ని అధికార మార్పులు అయితే జరుగుతాయి. ఈ అధికార మార్పుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారం సంపాదించబోతుంది. 3 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీలో ఖాతాలోకి రానున్నాయి. ఇకపోతే 2 రాష్ట్రాల్లోని ఇవి ఏదైతే ఉందో అక్కడ మామూలుగా ఇండి కూటమి కేరళలో వస్తుంది. అక్కడ కూడా పుదుచ్చేరిలో కూడా అక్కడ ప్రాంతీయ పార్టీ రావడానికి అవకాశం ఉంది. ఇది నా అంచనా. కాబట్టి మిత్రులారా ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క దేశంలో ఈనాడు దేశానికి కావలసినటువంటిది ఎక్కువ దేశ రక్షణ, దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు బాగోలేదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయన్నీ కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. మన మీద జరిగేటువంటి కుట్రలను కూడా మనం అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఏదైతే మామూలుగా పశ్చిమ బెంగాల్ కానివ్వండి అలాగే అస్సాం కానివ్వండి ఇవన్నీ సరిహద్దు గ్రామాలు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అవతల నుంచి యువతలకి అనేక మంది దేశ మన విదేశాల వాళ్ళు ఈ దేశంలో సొరబడి ఇక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకుంటాం కాకుండా అనేక రకాల అల్లర్లు సృష్టిస్తూ ఉన్నారు. ఈ అన్నిటిని కూడా మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీకి చాలా ఈనాడు దేశానికి చాలా అవసరమైనటువంటి పశ్చిమ బెంగాల్ కానివ్వండి అస్సాం కానివ్వండి 2 భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోతే కనుక అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. దేశానికే ప్రమాదం ముంచుకొస్తుంది. దేశానికి రక్షణకి విఘాతం కలుగుతుంది. కాబట్టి మనం అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుందాం. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని కోరుకుని మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీకి మనం అండగా నిలబడటానికి మనందరూ ప్రయత్నం చేయాలని ప్రతి భారతీయుని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్.